ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 19వ వచనము. నీ మార్గము సముద్రములలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడులు గుర్తింపబడక ఉండెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరై క్రమము వాక్య భాగాల్లో గమనించినట్లయితే, నీ మార్గము సముద్రములలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడులు గుర్తింపబడక ఉండెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైను, యెహోవా నిత్యం రాజుగా ఆసీనుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 2వ వచనంలో, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండెను, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము. మరియు నీ జనుల ఎదుట నువ్వు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీటి రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలంలో నువ్వు పడవేసితివి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలలో, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫాన్లోను సుడిగాల్లోనూ వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన ఎండిపోజేయును. భాషను కర్మోలను వాడి పోవును, లెబనోను పుష్పము వాడిపోవును. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపడంతో అశక్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వెలుపలలో నీ వంటి వాడవుడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడవుడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం తరతరంలో నిలుచుచున్నది. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనంలో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాలను బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు ఉన్నత సింహాసనసీనుడైన ప్రభు తండ్రి, నాయన మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.